ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో ఒక వార్ లాగా జరుగుతుంది కదా. అవునండి, అవును. దాని మీద మీ అభిప్రాయం? అది జనాలు క్రియేట్ చేసుకున్నది వాళ్ళకు. నాకు తెలిసినంత వరకు అయితే వారేం ఉండదు. అది వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ అన్నది మూవీ ఇండస్ట్రీకి. అది రాజకీయం అన్నది అది అది పవన్ కళ్యాణ్ గారు అది రాజకీయానికి సంబంధించింది. దానికి ఇప్పుడు ఈ మూవీకి సంబంధించింది అయితే అది కాదు క్వశ్చన్. అతను అల్లార్జున్ వాళ్ళ ఫ్రెండ్ కోసం అని సపోర్ట్ చేద్దామని కానీ కాదు సాయి తప్ప, ధరమ్ తేజ్ గారు దాన్ని జనాలు ఎన్నో విధాలుగా అర్థం చేసుకుని ఇష్టమన్నట్టు treat ఓకే చేస్తున్నారు. సాయి అది ధరమ్ correct తేజ్ కాదు. గారు అనే వ్యక్తి అన్ఫాలో చేస్తారు కదా అల్లు అర్జున్ గారి యొక్క ట్విట్టర్ లో అల్లు అర్జున్ గారిని. అవును, దానిపైన వాళ్ళ మధ్యలో వార్ అనేది నడుస్తుందని మనం అనుకోవచ్చా? ఇది అనుకోవచ్చండి. మేబీ అనుకోవచ్చు పక్క. ఎందుకంటే ఇప్పుడు ఆ అదే సపోర్ట్ చేయలేదు కదా అన్నట్టు అనుకుంటారు కొందరు జనాలు. దానివల్ల అయి ఉంటదని అంతా ఏ విధమైన గానీ ఇప్పుడు రాజకీయంగానే స్ప్రెడ్ చేస్తారు అందరు. ఓకే నాగబాబు గారు కూడా అప్పట్లో మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు బయట వాళ్ళైనా మా వాళ్ళే, అవునండి, అవును. మా వాళ్ళ బయట వాళ్ళకి సపోర్ట్ చేస్తే మా వాళ్ళు కాదు అన్నట్టు ఒక ట్వీట్ చేశాడు. అది ఎవరిని ఉద్దేశించి చేశారని మీరు అనుకుంటున్నారండి? అది మనం ఎవరిని ఉద్దేశించి అంటే చెప్పలేమండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నుండి రాజకీయ నాయకులుగా ఎంతో మంది వెళ్ళారు. ఆ చాలా మంది వెళ్ళారు. మీకు తెలియని ఏముందండి, రోజా గారు, ఆ ఇంకా ఇంకా చాలా మంది వెళ్ళారు. ఓకే అండి, వాళ్ళ ఇప్పుడు రోజా గారు అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా చాలా విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ చాలా మందిని విమర్శించారు. ఇప్పుడు అలాంటి తను ఎమ్మెల్యేగా గెలవలేదు. సో తన గురించి చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు ఈ మధ్యలో. మీ ఒపీనియన్ ఏంటండి రోజా గారి గురించి? ఇంకా ఎక్కువ దాంట్లో అలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేమండి. ఎందుకంటే మాకు వాళ్ళ రాజకీయ నాయకులకు సంబంధించి ఎక్కువ మేము తెలుసుకోవాలనుకుంటలేదు. వాళ్ళు సెలబ్రిటీస్ అంటే యాక్చువల్లీ మాది సినిమా ఇండస్ట్రీ ఫీల్డ్ కాబట్టి దీనికి సంబంధించి మాత్రమే ఎక్కువ మాట్లాడతారు. థ్యాంక్ యూ అవేర్నెస్ లేదు, ఎవరు చెప్పినా గానీ ఎన్నో విధాలుగా అనుకుంటారు కాబట్టి దాని గురించే మాట్లాడారు. ఓకే థ్యాంక్ యూ బ్రదర్.